సో మీరు సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటానమ్మా. మన చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ తెలుసు కదా, గ్లోబల్ స్టార్. సో సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుందండి, శంకర్ కాంబినేషన్. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి? చాలా ఉన్నాయి, చాలా పెద్ద సినిమా కాబట్టి చాలా ఉన్నాయి. భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు కాబట్టి బాగా సక్సెస్ఫుల్ అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్ అంటే వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు, ఒక రోబో గానీ ఇట్లాంటి మంచి మంచి విజువల్స్ ఉంటాయి. అండ్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా ఎట్లుండవచ్చు? ఇంకా గ్లోబల్ స్టార్ కాబట్టి ఆ రేంజ్ లో ఉంటది అనుకుంటున్నాం. అయితే తండ్రికి దగ్గర తనయుడు మెగాస్టార్ అంటే బాగా తెలుగు సినిమా మరి ఈయన ఎట్లా నిరూపించుకోబోతుంది? ఇక తండ్రి దగ్గర తనయుడు అని అనుకుంటాడు, ఎట్లయినా తండ్రికి దగ్గర తనయుడు కాగానే బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అదే రకంగా వెళ్తాడు అనుకుంటాం. అయితే ఈ సినిమాలో మెయిన్ గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ చూపిస్తున్నారు. అయితే ఈ రోజులల్లా ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొస్తే సక్సెస్ అవుతుంది ఆ సినిమా? అవుతున్నాయి కదా, మహేష్ బాబు సినిమాస్ వచ్చినాయి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో చాలా సినిమాస్ వచ్చినాయి, రాణా సినిమాస్ వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి నడుస్తూ బాగానే ఉంటుందని అనుకుంటున్నాం మేము కూడా. అయితే ఇప్పుడు రాజమౌళి ఒక సెంటిమెంట్ ఉంది, రాజమౌళితో ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా హిట్ ఫ్లాప్ అవుతుందని. అయితే త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ అయింది రామ్ చరణ్, ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది, సెంటిమెంట్ ఉంటుందా? ఇప్పుడు ఆ సంగతి తెలియదండి, అది ఎందుకంటే ఇప్పుడు సినిమా కంటెంట్ బాగుంటే సినిమా బాగుంటది అంతే. ఏదైనా సినిమా బాగుంటది, సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది కంటెంట్ బాగుందండి. సో కంటెంట్ ఉన్నది కాబట్టి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం అంటారు. సో మొత్తానికి రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే అండి, తండ్రికి దగ్గర తనయుడు, అలా వేరే క్వశ్చన్ లేదు. ఇంకా అందులో ఇక అది గ్లోబల్ స్టార్ కాబట్టి దాన్ని మించిన ఇంకేముంటది చెప్పండి. సో అది 100%.